దాన్ని మనం ఒక సీరియస్ వేలో మాత్రం వెళ్ళొద్దు. దయించి నేను చెప్పేది ఏంటంటే ప్రతి కార్యకర్త మనకి నాయకులు 4-5 ఇబ్బంది ఉంటుందేమో తప్పితే జనసేన కార్యకర్తలకి టీడీపీ కార్యకర్తలకి ఎప్పటికొచ్చి ప్రాబ్లమే రాలేదు. దీన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి, ఖచ్చితంగా చేసుకుని లోకల్ బాడీస్ విన్ అవ్వాలి. అయ్యేటప్పటికి కంపల్సరీ ప్రతి ఒక్కరిలోనే మార్పు వస్తుంది. ఇది నేను ఇచ్చే హామీ. దయించి ఎవరో మాత్రం డిసప్పాయింట్మెంట్కి వెళ్ళకండి. పార్టీ ప్రతిదీ గమనిస్తుంది, పార్టీ ప్రతిదీ పట్టించుకుంటుంది. దానికి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనుకునేది పెద్దలు ఆల్రెడీ వాళ్ళకు ఒక సినారియో ఉంటుంది, దానికి అవుట్కమ్ రావడానికి కొంచెం టైం పట్టొచ్చు. అంతే తప్పితే ఇక్కడ చాలా జరగకూడదు ఏదో జరిగిపోతుందని నేను క్రియేట్ చేసి చెప్పను. ఎందుకంటే నా వయసు మీరు అందరూ చూస్తున్నారు, వయసులో చిన్నదాన్ని అయ్యి ఉండొచ్చు, కానీ ఇచ్చిన బాధ్యత పెద్దది కాబట్టి గొడవలను పెంచే విధంగా మనం ఉండకూడదు, గొడవ తగ్గించే విధంగా ఉండాలి, అభివృద్ధి పెంచేలా మనం ఉండాలి. కాకపోతే కొన్ని ఊర్లో ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు, ఇందా గుడిమళ్ళంకలో కోసం ఆయన చెప్పారు. నిజమే, ఇబ్బంది ఉంది, కానీ ఆ ఇబ్బంది ఎందుకు వచ్చిందని కూడా ఆయనే చెప్పారు. అలా ఒక ఊర్లో ఏదైనా సమస్య వస్తుందంటే ఎందుకు వస్తుందో మనం కూడా ఒకసారి ఆలోచించాలి. రోడ్డు కావాలంటారు, అటు ఇటు ఉన్న వాళ్ళు ఆ ఏరియాకి ఒప్పుకోరు. లేదు మన కార్యకర్తల దగ్గర రోడ్డు కావాలంటే అక్కడ నిజంగా ఎలాంటి మన సినారియో తీసుకెళ్తున్నాం, ఆ 2-3 నాయకులు పట్టుకుని ఆయన చేయిస్తున్నారన్న బాధ మన అందరికీ ఉంది. కానీ దాన్ని ఖచ్చితంగా దాటుతాము, దాటి మన అందరం కూడా డెవలప్మెంట్ చేస్తాం. ఇంకొక 2-3 నెలలు అన్నీ చక్కబడతాయి. దయించి ఎవరో కూడా ఇబ్బంది పడొద్దు. అండ్ ఇంకొకటి అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే మనం పనులు చేయించుకోపోగా మన కార్యకర్తని ఎలా టార్గెట్ చేయాలనేది మాత్రం చాలా ఇదిగా జరుగుతుంది. మనకి ఇక్కడికి వచ్చి ఏ కార్యకర్తలు అయితే వర్క్ చేస్తున్నారో వాళ్ళ మీద పర్సనల్గా కొన్ని ప్రాబ్లమ్స్, లేని ప్రాబ్లమ్ని క్రియేట్ చేయటం ఇదైతే జరుగుతుంది. వాస్తవం ఇది. ఇట్లాంటి మేబీ నేను చాలా చోట్ల సౌమ్యంగా ఉంటానేమో తప్పితే మన కార్యకర్త ఇబ్బందిలో పడ్డాడంటే మాత్రం నేను ఊరుకోను. అవసరమైతే ఎంతవరకన్నా వెళ్ళి ఫైట్ చేస్తాను తప్పితే ఆ కార్యకర్త ఇబ్బంది పడి బాధపడ్డా ఆ పైన చేసినవాడు ఎవడైనా సరే నేల నాకు ఇస్తాను, అది మాత్రం షూర్గా చెప్తున్నాను. సౌమ్యత్వం అనేది కొంతవరకు ఉంటుంది, బట్ పర్సనల్గా తీసుకుని లేని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టించారంటే మాత్రం ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. కార్యకర్తకు ప్రాబ్లం వచ్చిందంటే డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తారు ఇక్కడికి. అలాంటి పార్టీ రూట్స్ మనవి వేర్లు కింద వరకు ఉన్నాయి. మన పార్టీలో కార్యకర్తలను టచ్ చేస్తే మాత్రం ఎక్కడ కూడా తగ్గే ప్రసక్తే లేదు. ఇది మాత్రం మీరు అందరూ ధైర్యంగా ఉండండి, కాన్ఫిడెంట్గా ఉండండి. కానీ చిన్న ప్రాబ్లమ్స్ని మనం ఖచ్చితంగా సొల్యూషన్ తెచ్చుకుంటాం. కొంచెం టైం పడుతుంది. ఇంతకాలం ఓపికగా ఉన్నాం కదా, ఇంకొంతకాలంలో అన్నిటికీ చక్కబడే రోజులు మన ముందు ఉన్నాయి. కాబట్టి మన ముందున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ని చూసుకోండి. డోర్ టు డోర్ ప్రోగ్రామ్స్ మాత్రం 100% సక్సెస్ఫుల్ చేయాలి. అలాగే ఇందాక మానుగా చెప్పారు, యూనిట్స్ వర్క్ చేయని వాళ్ళు అంటే వాళ్ళు పదవి తీసుకున్నారు, చెయ్యకూడదని ఏ కార్యకర్త ఉండడండి. చెయ్యలేని పరిస్థితుల్లో కొంతమంది ఉన్నారేమో, అలాంటి వాళ్ళని ఒకసారి వాళ్ళతో మాట్లాడి భానుగారు రీప్లేస్ చేద్దాము. ఎందుకంటే వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. యూనిట్స్, క్లస్టర్స్ది, గ్రామ శాఖలది చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ఉంది. సో వాళ్ళు ఇప్పుడు పెద్దలు ఉన్నారు, వాళ్ళు గైడెన్స్ మనకి ఇస్తారు. కానీ పెద్దలు రోజు మనం రోడ్ ఎక్కండి తిరగండి అంటే వాళ్ళ వయసు రీత్యా మనం చేయించుకోలేం కదా. వాళ్ళు రోడ్డు మీద ఎండల్లో పడి వానల్లో పడి తిరగలేకపోతే వాళ్ళ గైడెన్స్ తీసుకుందాం. బట్ ఎవరైతే యంగ్స్టర్స్ వర్క్ చేస్తారో, ఇప్పుడు మన ఏంటి ఈ పేరు కటికిరెడ్డి సత్యనారాయణ గారు ఉన్నారు, ఆయనతో వయసుతో సంబంధం లేదు, ఆయన 16 సంవత్సరాలు ఆయన వయసు నా దృష్టిలో. అలాంటి కార్యకర్తలకు అయితే మనం చెప్పక్కర్లేదు. కానీ ఎవరైతే కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారో, కొంచెం కష్టపడలేకపోతున్నారు అనేది వాళ్ళని మెంటల్ ఎబిలిటీని వాడుకుందాం. వాళ్ళ యొక్క ఆలోచనల్ని మనం పరిగణలోకి తీసుకొని వర్క్ అనేది చేయటం మాత్రం యూనిట్, క్లస్టర్స్ కంపల్సరీ వర్క్ చేయాల్సిందే. వర్క్ చేయకపోతే ఇక్కడ అమూల్య చూస్తూ మాత్రం ఊరుకోదు, ఖచ్చితంగా సివియర్ యాక్షన్ తీసుకుంటారు. అంతవరకు మాత్రం ఎవరో తెచ్చుకోవద్దు. ఎందుకంటే నేను ఏదో ఇమీడియట్గా ఒక మాట చెప్పి ఇంకొకరు చెప్పేస్తే వాళ్ళ డెసిషన్ నేను తీసుకోనండి. ఎవరో చెప్పుడు మాటలు బట్టి నేను డెసిషన్ తీసుకోను, వర్క్ బట్టే తీసుకుంటాను. టైం ఇచ్చాము, వర్క్ చేయలేకపోతున్నారు, రీప్లేస్ చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. అంత మాత్రం పదవి ఉంది కదా అని ఇప్పుడు నేను గొప్పదాన్ని అయిపోదాను. పదవి లేని వాళ్ళు తక్కువ స్థాయి కాదు. పార్టీలో కష్టపడేవాడికి కంపల్సరీ రికగ్నిషన్ ఉంటుంది. అది ఒక వర్కౌట్ సినారియోతో జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా దీన్ని వీళ్ళు చేయకపోయినా వీళ్ళ అది అనుభవించేస్తున్నారు అన్నది మాత్రం దయించి పక్కన పెట్టండి. ఈ సండే రోజు కంపల్సరీ ప్రతి ఒక్కరు గ్రామ శాఖ మీటింగ్ వేసుకోండి. ఆ గ్రామ శాఖ మీటింగ్ వేసుకున్నప్పుడు డోర్ టు డోర్ ప్రోగ్రామ్ ఎలా చేయాలనేది ప్రతి గ్రామంలో ఆలోచించి బూత్ వైజ్గా రోజుకి 30 ఇళ్ళు మాత్రమే చెయ్యాలి.